గుమగుమలాడే 15 కిలోల మష్రూమ్ దొన్నె బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇది మన క్యాటరింగ్ స్టైల్ చాలా ఎక్సలెంట్ గా వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మన మష్రూమ్ దొన్నె బిర్యానీకి కావాల్సిన అన్ని పదార్థాలు ఇక్కడే ఉన్నాయండి, ఒకసారి చెక్ చేసుకోగలరు. ముందుగా మనకి 2 కిలోల ఆయిల్ పోసుకుందామండి. 1/2 కేజీ గీ, ఇలాచి 20 గ్రాములు, షాజీరా 20 గ్రాములు, మన లవంగాలు 18 గ్రాములు, జాపత్రి 10 గ్రాములు, మిరియాలు 10 గ్రాములు, స్టార్ పూలు 20 గ్రాములు, దాల్చిన చెక్క 20 గ్రాములు వేసుకుందామండి. బిర్యానీ ఆకు 10 గ్రాములు వేసుకుందామండి. మెంతాకు ఒక 500 గ్రామ్స్ వేద్దామండి. మనకి మెంతాకు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి, లేదు అంటే మనకి పలావ్ అనేది చేదు వస్తుంది. ఆనియన్స్ 3 కిలోలు వేసుకుందామండి, సన్నగా కట్ చేసుకున్నట్టు. ఆనియన్స్ బాగా పింక్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. చూసుకోవచ్చండి, మనకి ఆనియన్స్ బాగా పింక్ కలర్కి వచ్చాయి. ఇప్పుడు 2 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్, కేజీ పచ్చిమిర్చి పేస్ట్ అండి వేసి బాగా కలుపుకుందాము. ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ తప్ప ఇంక వేరే కారం అనేది యూజ్ చేయము, అందుకే కేజీ యూజ్ చేసాం. చూసుకోవచ్చండి, మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది. పుదీనా కొత్తిమీర పేస్ట్ వేసుకుందామండి. పుదీనా వచ్చి 350 రూపాయలు, కొత్తిమీర 1 కేజీ కట్టండి, కలిపి ఆడించుకున్నాం. ఇది వేసేసుకుందాం ఇప్పుడు. దాంతోపాటు మన కేజీ దొన్నె బిర్యానీ మసాలా అండి, ఇది చాలా స్పెషల్. ఇది మన దగ్గర మాత్రమే దొరుకుతుంది, ఇంకెక్కడా దొరకదు. ఇది వచ్చేసి ఒకటి 500 గ్రామ్స్ అండి కప్పు. ఇప్పుడు మొత్తం టోటల్ గా మనం 1 కిలో యూజ్ చేస్తున్నాము. ఇందులో సాల్ట్, దీనికి కావాల్సిన గరం మసాలా, ఇందులో పుదీనా పౌడర్, ఎవ్రీథింగ్ ఉంటుందండి. మీరు జస్ట్ ఊరికి ఆర్డర్ చేస్తే 500 గ్రామ్స్ వస్తుంది. ఇది వచ్చి 500 రూపీస్ అండి ఒక్కొక్కటి. ఇప్పుడు వేసేసుకుందాం దాంతోపాటు మసాలాకి. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, మనకి మసాలా అంతా బాగా వేగిపోయిందండి, ఆయిల్ కూడా వదిలింది. ఇప్పుడు 6 కిలోలు మష్రూమ్ వేసుకుందామండి. ముందుగా కడిగి పెట్టుకున్నాం 2 సార్లు. ఇది వేసుకుందామండి. 6 కిలోలు మష్రూమ్ వేస్తున్నాము. మష్రూమ్ తో పాటు 1 కిలో ఫ్రోజన్ బఠానీ అండి. పెరుగు 2 లీటర్లు వేసుకుందామండి. ఇది బాగా విస్క్ చేసి పెట్టుకున్న పెరుగు అండి ఇది. ఒకసారి చూసుకోండి, మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ కలర్స్ కానీ అస్సలు యూజ్ చేయలేదు. ఎంత మంచి కలర్ ఉందో చూడండి ఒకసారి. ఇక్కడ మనం వాటర్ అనేది ఒక చుక్క పోయలేదు, అయినా చూడండి ఎంత వాటర్ వచ్చిందో మష్రూమ్ లో నుంచి. ఎప్పుడైనా సరే మనం వాటర్ దొన్నె బిర్యానీ అలాంటివి ఏమైనా చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త తీసుకొని వాటర్ అనేది కాస్త తగ్గించుకొని పోసుకోండి, అప్పుడు సూపర్ గా వస్తుంది. ఇప్పుడు ఇలా దీంతో పాటు మనకు కావాల్సినంత వాటర్ పోసామనుకోండి, అన్నం అనేది మెత్తగా అయిపోతుంది. అదొక్కటి టిప్పు గుర్తు పెట్టుకోండి. మనం బాస్మతి రైస్ 16 కిలోల రైస్ వేసాము. మనం ఇప్పుడు వాటర్ కూడా 16 లీటర్ల వాటర్ పోస్తున్నాం, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇక్కడ దగ్గర చూపించు ఇందులో వాటర్ ఎంత వచ్చిందో చూసుకోగలరు. దాని తగ్గట్టు ఇప్పుడు 16 కేజీల రైస్ కి 16 లీటర్ల వాటర్ పోస్తున్నాం అంతే. ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మూతేసి పెడదాము, అంతలోగా రైస్ వాడుచుకుందామండి. చూసుకోవచ్చండి, మనం గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి బియ్యము ఇప్పుడు వాష్ చేసుకుందాం. సూపర్ అండి, వాటర్ ఫుల్ గా బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు రైస్ వేసుకుందామండి. మనం ఎప్పుడైనా సరే రైస్ వేసిన తర్వాత కాస్త నిదానంగా కలుపుకోవాలండి, లేదంటే కానీ బాస్మతి బియ్యం అనేది విరిగిపోతుంది. కాస్త జాగ్రత్తగా కలుపుకుంటే బాస్మతి లాగే ఉంటుంది, లేదు అంటే నూక బియ్యం అయిపోతాయి. మనం బాస్మతి రైస్ 16 కిలోలు వేసామండి, దానికి మనము 24 జగ్గులు వాటర్ పోయాల్సింది, కానీ 16 జగ్గులు వాటరే పోసాము. అంటే ఎందుకంటే మనం ఇందులో నుంచి 8 లీటర్స్ వాటర్ వచ్చిందండి. చూసుకోగలరు, రైస్ కూడా పర్ఫెక్ట్ గా అవుతోంది. మనకి ఇంకా వాటర్ అనేది ఉంది చూడండి. ఇప్పుడు దాదాపు మనకి 80% వరకు కుక్ అయిపోయిందండి. ఇంకో 10% కుక్ అయితే సరిపోతుంది. దమ్ వేసేద్దాము. రైస్ ఒకసారి చూసుకోండి, ఇంకాస్త వాటర్ పడితే సరిపోతుందని మనము 2.5 లీటర్ వాటర్ యూజ్ చేస్తున్నామండి. పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇంకా అరోమా నెక్స్ట్ లెవెల్ అండి, అదిరిపోయింది, మామూలుగా లేదు. చూసుకోవచ్చండి, 90% అనేది వాటర్ అనేది వేపర్ అయిపోయింది. ఇప్పుడు దమ్ వేసేద్దాము. ఎప్పుడైనా సరే అడుగున మనం మందంగా పెను పెట్టుకోవాలి. పెట్టండి రాహుల్, నిప్పులు ఎత్తరాప హీరో. ఇప్పుడు మూత వేసి దమ్ వేసుకుందామండి, పైన నిప్పులు వేసుకుందాం. వేసే రాహుల్. ఇప్పుడు 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్, 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ పెట్టుకుందామండి. దాని తర్వాత ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. మనం దాదాపు 1 అవర్ అయిందండి దమ్ వేసి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. బబ్లు తీయమ్మా.
అబ్బా బాబా బాబా, అదిరిపోయిందండి. అరోమా అయితే నెక్స్ట్ లెవెల్. ఒక్కసారి చూడండి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. మనం చెప్పినట్టు పక్కాగా కొలతలు వేసుకుంటే చాలండి, నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. పక్కా ట్రై చేయండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. మీరు కూడా ఇంత క్వాంటిటీ చేశాం కదా, ఎంతమందికి అవుతుందో మీరు కూడా కామెంట్లో కామెంట్ చేయండి.